రాష్ట్రంలో వైసీపీ పాలనలో 1 కోటి మంది మాదిగ కుటుంబాలు నష్టపోయారని, ఎస్సీలకు చెందిన 27 పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని, ఇలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఉమ్మడి పార్టీలు ఎన్డీఏ కూటమికి పట్టం కడతామని ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర ఐక్యవేదిక పిలుపునిచ్చింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల చైర్మన్ వెంకటేశ్వర్లు మాదిగ అధ్యక్షతన దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ 35 మాదిగ ఉపకులాల మద్దతు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకే ఇస్తామన్నారు. బాబు గెలుపు మాదిగల గెలుపుగా అభివర్ణించారు. జగన్ ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీని స్థాపించినప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారని, తీరా సీఎం అయ్యాక మాదిగలను మరిచి నిధులను దారి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈసారి పాలనలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదిగల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాదిగ సంఘాల నాయకులు ప్రకాష్, రమేష్, సుబ్బయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొని ఎన్డీఏకు తమ మద్దతు అంటూ సంఘీభావం తెలిపారు. అధికారం నుంచి తీసివేయకపోతే, తొలగించకపోతే మాదిగలకే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో మాదిగ సంఘాల మొత్తం కూడా ఐక్యవేదికగా మేము ఏర్పడి చంద్రబాబుకే మాదిగల మద్దతు అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో మేము పర్యటించి పెద్ద ఎత్తున తెలుగుదేశం గెలిపే మాదిగల గెలుపుగా మేము భావించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసే ఈ తెలుగుదేశాన్ని గెలిపించడం కోసమే కరపత్రాలు విడుదల చేసి ప్రచార యాత్ర అనేది చేపట్టడం అనేది జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక ఎస్సీ, ఎస్టీలనే కాదు అన్యాయం చేసింది. ఇవాళ అనేక రంగాల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడటానికి, ఈ రాష్ట్రం అప్పులు పాలవ్వడానికి, ఈ రాష్ట్రంలో సంక్షేమం నిర్వీర్యం కాబట్టడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన తర్వాత ఈ రోజున గులకరాయి డ్రామాని చేపట్టాడు. అంటే 2019 ఎన్నికల్లో కోడికత్తి కేసుతో శ్రీని అనేవాడిని 5 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి బంధించాడు. ఇప్పుడు మళ్ళీ గులకరాయి పడిందని గులకరాయి కేసులు పెట్టి వడ్డెరల మీద నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి రావటానికి దళితులని, ఎస్సీలని, బీసీలని వాడుకుంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమయ్యి ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు, నమ్మట్లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.